తెలుగు ఇండస్ట్రీలో స్వయం కృషితో ఉన్నత స్థానానికి ఎదిగిన గొప్ప హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కేవలం తన టాలెంట్ను నమ్ముకుని ఉన్నత స్థానానికి వెళ్లారు. నేడు ఇండస్ట్రీలో ఫ్యాన్ ఫాలోయింగ్ పరంగా కూడా ముందున్నారు. అంతేకాకుండా తన కుటుంబం నుండి 60 డజన్ పైగా హీరోలను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారు మెగాస్టార్ చిరంజీవి గారు. వారు కూడా ప్రస్తుతం బాగా రాణిస్తూ ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు తన సినిమాల్లో పాటలకి డ్యాన్సులకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. ముఖ్యంగా ఇండస్ట్రీలోకి అనేక కొత్త రకమైన డ్యాన్సులను పరిచయం చేశారు. అంతేకాకుండా అప్పటి తరం హీరోలు కూడా చిరంజీవి గారి డ్యాన్సులను ఫాలో అయ్యేవారు. ఇక సినిమాలో నటించడమే కాకుండా ప్రజాసేవ చేసే గుణాన్ని కలిగి ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి గారు. ఆ ఆలోచనతోనే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి నేత్రదానం, రక్తదానం చేయించి ప్రజల యొక్క ప్రాణాలను కాపాడారు. ఇవి చేస్తూనే ఇంకా ప్రజలతో మమేకమయ్యి సేవ చేయాలని ఆలోచనలతో రాజకీయాల్లోకి ప్రవేశించారు. సొంత పార్టీని కూడా స్థాపించారు. ఇంకా కేంద్ర మంత్రి పదవి చేపట్టారు. ఒకానొక సందర్భంలో సినిమాలపై మక్కువ తగ్గక మళ్ళీ సినిమాల బాట పట్టారు. ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి గారు తన నిర్వహిస్తున్న ట్రస్ట్ విషయాలను ఒక వెబ్సైట్లో పొందుపరిచారు. దీన్ని పూర్తిగా తనయుడు రామ్ చరణ్ గారికి అందించారు. 25 భాషల్లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్.com మరియు kchiranjeevi.com పనిచేస్తానని తెలిపారు. మొదటి వెబ్సైట్లో ట్రస్ట్ యొక్క హిస్టరీ ఉంటుందని, రక్తం, నేత్రదానం చేయాలనుకునేవారు కావాల్సిన వారు ఆ వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ఇక రెండో వెబ్సైట్లో చిరంజీవి గారు ఇప్పటి వరకు నటించిన సినిమాల గురించి పూర్తి వివరణ ఉంటుందని తెలిపారు. ఇలా మెగాస్టార్ చిరంజీవి గారు చేస్తున్న సేవలను మరింత విస్తరింప చేయాలని పరితపిస్తున్న తనయుడు రామ్ చరణ్ పై ఇంకా ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. తాజాగా తమిళ స్టార్ హీరో రజనీకాంత్ గారు స్పందించారు. మెగాస్టార్ చిరంజీవి నా మిత్రుడు. ఆయన మద్రాసులో ఉన్నప్పుడు మేము బాగా కలిసి తిరిగేవాళ్ళం. ఆ సమయంలోనూ ప్రజలకి ఏదో సేవ చేయాలని అనుకుంటూ ఉండేవారు చిరంజీవి. ఇక అటు తర్వాత తన తనయుడిని కూడా సేవా మార్గంలోకి తీసుకొచ్చారు. అది దైవ నిర్ణయం. చరణ్, నువ్వు ఇలాగే ముందుకు వెళ్ళాలి, సేవా కార్యక్రమాలను మరింత మందికి అందేలా చూడాలి అంటూ తన సన్నిహితుల వద్ద అన్నారట రజనీకాంత్ గారు.